ముద్దమందారం అనే సీరియల్తో మనకి పరిచయమై బిగ్ బాస్ షోతో మన ఇంటి ఆడపిల్లగా మారిపోయారు తనుజ పుట్టుస్వామి. తనుజ గారు రన్నరప్గా నిలిచారు ఈ సీజన్కి. అయితే బిగ్ బాస్ షో కంప్లీట్ అయింది కానీ తనుజ గారిపై నెగిటివ్ ట్రోలింగ్స్ మాత్రం ఆగట్లేదు. దానితో విసుగుపోయిన తనుజ గారు రీసెంట్గా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె ఏమని పోస్ట్ చేశారంటే, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. చాలా రోజుల నుంచి నా మైండ్లో తిరుగుతున్న ఒక విషయాన్ని గురించి ఓపెన్గా మాట్లాడాలి అనుకుంటున్నా. నన్ను బ్లేమ్ చేయడం ఆపండి. నేను మీలాగే మనిషినే. నా జీవితాన్ని నేను జీవిస్తున్నా. నా పని నేను చూసుకుంటున్నా. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా వేలో నేను బిజీగా ఉన్నా. మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. నన్ను బ్లేమ్ చేయడం ఆపండి. నా ఫ్యాన్స్ని కానీ అలాగే ప్రతిదాన్ని పిఆర్ అనడం ఆపండి. నాకు నిజంగా పిఆర్ టీం లేదు. ఒకే ఒక్క పర్సన్ ఉన్నారు నా సోషల్ మీడియా అకౌంట్స్ని అలాగే నా ఫ్యాన్స్ యొక్క కన్సర్న్స్ని నాకు తెలియజేయడానికి. అంతే తప్ప నాకు పిఆర్ లేదు. ఒకవేళ ఆ పర్సన్ నా తరపున వేరే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనుకోవడానికి, అలా అనుకుంటే నాకు ఇంత నెగిటివిటీ వచ్చుండేదే కాదు. నాకు ఇన్ని హర్ట్ఫుల్ కామెంట్స్ రావు కదా. నేను ఒక పర్సన్ని టార్గెట్ చేస్తున్నాను, ఒక వ్యక్తిని బ్యాడ్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను అని అనుకుంటున్నారు. మీ కన్సర్న్ నాకు అర్థమైంది. కానీ మీ కన్సర్న్ వేరే వారిపై ఉండడం మంచిదే. కానీ మీరు ఆలోచించారా నేను ఎలాంటి బాధలు అనుభవిస్తున్నానో? నేను నిజంగా హర్ట్ అవ్వట్లేదు అనుకుంటున్నారా? ప్రతిరోజు అబ్యూజివ్ వర్డ్స్, క్యారెక్టర్ జడ్జిమెంట్, ఇన్సల్ట్స్ అలాగే అన్నెసరీ అజంప్షన్స్ నా గురించి జరుగుతూ ఉంటే నేను ప్రశాంతంగా ఉండగలనా? ఆల్రెడీ అమ్మాయిగా బతకడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ ఈజీగా తమ క్యారెక్టర్ని, డిగ్నిటీని జడ్జ్ చేస్తారు. అవేమి చిన్న విషయాలు కాదు. అవి చాలా డీప్గా హర్ట్ చేస్తాయి. ఈ బాధను భరిస్తూ నేను ఎక్కడికని వెళ్ళగలను, ఎవరితో మాట్లాడగలను? చాలా సమయాల్లో నేను సైలెంట్గానే ఉంటాను. దాని అర్థం నేను రాంగ్ అని కాదు. నేను స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. నాకు కూడా ఫ్యామిలీ ఉంది. మీరు రాసే ప్రతి ఒక్కటి వారు కూడా చదువుతారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఆలోచించారా? అసలు ఈ ఫేక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. నేనే కాదు, నా చుట్టూ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఒక మనిషిని ఇంత బ్యాడ్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే ఈ జనాలకి ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు. నాకెవరిని డౌన్ చేయడం కానీ అలాగే డ్రామా క్రియేట్ చేయడం కానీ ఇంట్రెస్ట్ లేదు. నా లైఫ్ని నేను డిగ్నిటీతో అలాగే వర్క్ చేసుకుంటూ పీస్ఫుల్గా జీవించాలి అనుకుంటున్నాను. నాకు ఒక హ్యూమన్ బీయింగ్గా రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ తనుజ గారు పోస్ట్ చేశారు. దీన్ని బట్టి తనుజ గారు నెగిటివ్ ట్రోలింగ్స్ వల్ల ఎంత బాధపడ్డారో తెలుస్తుంది. అయితే తనుజ గారిపై బిగ్ బాస్ అయిన తర్వాత కూడా ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో అర్థం కావట్లేదు. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.